హాయ్ హలో అండ్ వెల్కమ్ టు లోకల్ టీవీస్ ఫిల్మీ స్పెషల్. నాతో పాటు తగిట టీం ఉన్నారు. అండ్ తగిట టీం నుంచి అట్నుంచి ఫస్ట్ రికో. హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు కార్తిక్. ఈ తగిట మూవీలో స్కడ్ని ఒక క్యారెక్టర్ చేస్తాను. త్రినేత్రుడు. హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు త్రినేత్రుడు. నేను తగిట సినిమాలో మహేష్ అనే క్యారెక్టర్ ప్లే చేశాను. అండ్ స్వాతి. అందరికీ నమస్కారం. నా పేరు స్వాతి రాజ్పూత్. ఇది మూవీలో నా పేరు సుహాసిని. త్రిలోక్. హాయ్ వ్యూయర్స్, నా పేరు త్రిలోక్ అని. తకిటలో నా పేరు స్వరూప్ అని. అండ్ నలుగురికి ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ తగిట. థ్యాంక్ యూ. ఫస్ట్లీ ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఈ జర్నీ స్టార్ట్ అయింది 1.5 years బ్యాక్. సో మా ఫస్ట్ ప్రాసెస్ అందరూ ఒక్కొక్క ప్లేస్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ నేను బెంగళూరు నుంచి, ఇది బాంబే నుంచి, వాళ్ళు హైదరాబాద్ నుంచి, అన్ని ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ స్కౌట్ చేసి అందరినీ ఆడిషన్ చేసి దెన్ ఫైనలీ అందరినీ ఒకరు పిక్ చేసి ట్రైన్ చేసి దెన్ వీ వెంట్ టు ద ఫ్లోర్. అండ్ ఇట్ హస్ బీన్ అ వెరీ లాంగ్ జర్నీ ఫర్ అస్. సో ఆఫ్టర్ దిస్ ఇప్పుడు అందరిది రివ్యూస్ ఫీడ్బ్యాక్ ఇంకా చాలా హ్యాపీగా ఉంది అందరికీ. We got through. Come on, let's get this party rolling. It's time to make a move. Come on, let's catch the fleeting moments. Celebrate the rhythm of life. సో ఇప్పుడు మూవీ బయటకు వచ్చింది. ఎందుకంటే మంచి మొత్తం కాంబినేషన్ లాగా ఇది ఇట్స్ లైక్ ఎ ప్లాటర్. యాక్చువల్లీ ఇట్స్ లైక్ ఎ బఫే. రికో ఫ్రమ్ చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, బాంబే, ఇంకా మిగతా టీంలు ఢిల్లీ అండ్ మొత్తం ఇంగ్లాండ్ కూడా ఉన్నాయి. సో ఇండియాని మొత్తం కవర్ చేశారు తగిట టీంలో, కాకుండా అబ్రాడ్ నుంచి కూడా యాక్ట్రెస్. సో ఫస్ట్లీ రికో, తెలుగు రాదు, కొంచెం వస్తుంది, ఇంత వస్తుంది తెలుగు. సో ఆ ఇంతలో ఎన్ని కష్టాలు పడ్డావు? చాలా కష్టాలు పడతారు. ఇన్ని కూడా 20 minutes అయింది నా డైలాగ్ నేర్చుకోవడానికి. అందుకే ఇప్పుడు ఇట్లా వచ్చింది అంటే. సో యాక్చువల్లీ ఇప్పుడు ఎందుకంటే నీకు డబ్బింగ్ చెప్పడానికి ఈయనకి మైక్ ఇచ్చామన్నమాట. ఇప్పుడు ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో నువ్వు చెప్తావు అనమాట నాకు. సో నీకు డైలాగ్ ఇచ్చారు, అది నువ్వు తమిళ్లో లోపల అనుకున్నావా లేదా తెలుగులోనే అనుకున్నావా? నీకు తెలుగు రావట్లేదు, తమిళ్లే. సగం డైలాగ్ తమిళ్లో చెప్పేసాడు. సగం డైలాగ్ తమిళ్లో చెప్పేవాడు. డబ్బింగ్ ఎవరు చెప్పారు? సస్పెన్స్ థ్రిల్లర్. లేదు, డబ్బింగ్ డైరెక్టర్ సూర్యకిరణ్ గారు చెప్పారు అన్నమాట. ఎగ్జామ్స్ కు ముందు కరెక్ట్ గా ఒక 43 ml పెగ్గేస్తే చదివిందంతా గుర్తుంటుందట. అంటే సినిమాలో ఇన్ని హైలైట్స్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ లాంగ్వేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు కలిసి తెలుగు మూవీ చేయడం, అండ్ అలాగే ఇక్కడున్న వాటిలోంచి ఒక్కొక్కళ్ళకి ఇలా స్పెషల్గా సూర్యకిరణ్ గారు డబ్బింగ్ చెప్పడం. అండ్ ఫస్ట్లీ ఫర్ యూ ఫ్రమ్? I hail from Ajmer, born at Sona, brought up in Delhi, then shifted to Mumbai for work, and now in Hyderabad. And before doing the movie itself, she's a big buffet now. So one thing, doing a Telugu film, with the co-stars who are doing for the first time, and you all been trained before getting onto the floors, as he said, Trilok said. So, we got 3 months of training. 3 months of on training. Dance, yoga, acting, Telugu. Still, I can't speak Telugu. I think this training not only for this Tagita, it might be useful for you for all your future films, future projects. So firstly, taking up in this project, when the script was narrated to you, how did you feel, when you're getting onto the floor? Was it going to be the same how it was narrated? Almost same. Yeah, when it was narrated, because as a newcomers, as when we listen to somebody narrating you the story, we feel, oh, okay, this is going to be like this is going to be like this is going to be like this. But when the shooting is done, it was the same way how you expected? It's the same script. You were excited on the ending day also, right on the first day? Yeah, after watching film, it's again same. They didn't even crop a single scene of us. I know how it gonna be. Uncle, మాకు ప్యాలెస్ కావాలి. మైసూర్లో ఉంది. అంకుల్, ఆ ప్యాలెస్ కాదు, ఇక్కడ హోటల్ పేరేదో ప్యాలెస్ అని వస్తుంది. అశోక్ ప్యాలెస్, ఇండియా ప్యాలెస్, కృష్ణ ప్యాలెస్, ఒక ప్యాలెస్.
నగరంలో ఉంది, పక్కనే మర్రి చెట్టు కూడా ఉంది, సైకిల్ షాప్ కూడా ఉంది. గోకటం చాలా ప్రమాదం. ಲೆಫ್ಟ್ ರೈಟ್ ರೌಂಡ್ ಏನು ಬಾಲ್ಕల్లో ಡಿಸ್ಕಷನ್ ಏನು ಕಲ್ತಾಯಿಗೋ ಸೂಳು ಮಗನೇ. ఈమె అబల కాదు తబల. యాక్చువల్లీ బోనీతో స్టార్ట్ చేసి అక్కడ బోనీ కొట్టి తగిటాకి తగిట అని వాయించావు కదా. ఇప్పుడు ఈ తగిటాలో ఒక్కొక్కరిది ఒక్కొక్క కైండ్ ఆఫ్ స్టోరీ. అవును. అండ్ నీకు హీరోయిన్ కంటే కెమిస్ట్రీ కంటే ఎక్కువ నీకు రీకోతో ఎక్కువ కెమిస్ట్రీ ఉంది ఈ సినిమాలో. సో మెయిన్ థియేటర్స్లో ఎప్లాస్ దానికే వస్తుంది. ఈ కెమిస్ట్రీ ఎందుకంటే ఆఫ్ ద కెమెరా కూడా వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అండి. యాక్చువల్లీ మేము ముగ్గురం 3 కోతులం. నిజం చెప్పాలంటే కెమెరా ముందు చెప్తున్నా, మేము ముగ్గురం ఆఫ్ ద కెమెరా we three are good friends. So I know off the camera ఎంత తోకలేని కోతులో నాకు తెలుసు. సో అదే కెమిస్ట్రీ సినిమాలో వర్కౌట్ అయిందా? నిజంగా ప్రదీప్ చెప్పినట్టు మేము ముగ్గురం నిజంగానే బయట చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట. మా ఇద్దరికే కాదు, మొత్తం అందరం ఫ్రెండ్స్ అయిపోయాం అనమాట మొత్తం. సో అందరం ఒకటే కలిసి అందరం ఒకటే ఇంట్లో ఉన్నాం ట్రైనింగ్ పీరియడ్లో. సో తిని కూడా అప్పుడప్పుడు ఉండేవాడు అనమాట. నేను రైడింగ్ చూసేవాడిని అండి, నేను నేర్చుకునేవాడిని కాదు, నేను చూడడానికి వస్తేనే ఇంతమంది ఫ్రెండ్స్ అయ్యారు నాకు. సో మొత్తం అందరం బాగా ఫ్రెండ్స్ అయిపోయాం. ముఖ్యంగా మా ఇద్దరికి ఏంటంటే డైరెక్టర్ మమ్మల్ని ఫస్ట్లో బాగా తిట్టారండి. రే సినిమా అంతా మీ ఇద్దరు మాట్లాడుకోకూడదు, మీరు ఇద్దరు ఎందుకు అంత క్లోజ్గా ఉన్నారు, కుట్టుకొని విడిపోండి మీ ఇద్దరు అని చెప్పాడు. కానీ మీ ఇద్దరు బాగా ఫ్రెండ్స్ అనమాట. అదే పెద్ద లాజిక్. ఇప్పుడు he hate me but I want to talk to him. So whole movie I tried. గర్ల్ఫ్రెండ్ ని ఆయన స్క్రాచ్ చేశారండి. ఈ గర్ల్ఫ్రెండ్ ని స్క్రాప్ పలు దిశలను విడి చేరి ముడిపడి గడిపిన గుడి ఇదే. గిడ గడి గడి ఏళ్ళు పడి పడి పరపడి పరుగిడే. భవిష్యత్ చింత విషమంత లేదే లేదు నేడే అంతా కలయిక గురుతుల తీపి కలపుల చెరగని గడి ఇదే. హిప్పు హాపు రాపు రాపు చెమ్మ చెక్క అష్ట చెమ్మ అత్తులన్నీ నేర్చినట్టు నెక్స్ట్ జన్మక్లను మేము. తగిట టీంతో జరుగుతున్న మా ఈ ఫిల్మీ స్పెషల్లో లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. స్టోరీ కూడా అంత లైవ్లీ స్టోరీ, యూత్ బేస్డ్ స్టోరీ. సో ఫస్ట్లీ వెన్ ఇట్ ఇస్ ఎ యూత్ బేస్డ్ స్టోరీ అండ్ ఆఫ్ ద సేమ్ ఏజ్ మీ గైస్ అందరూ గర్ల్స్ అండ్ ఫ్రెండ్స్ కింద ఎప్పుడైతే ట్రైనింగ్ పీరియడ్లో అంత ఫ్రెండ్స్ అయ్యారో, సో మూవీలో కూడా కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. మూవీలో ఆ కెమిస్ట్రీ చాలా బాగా కనిపిస్తుంది. మెయిన్గా పేర్స్ అయితే ఇంకా బాగా కనిపిస్తుంది అండి. తకిట అసలు యాక్చువల్లీ దిస్ టైటిల్ ఎంత యాప్ట్ స్టోరీకి. వై తకిట అనేది రిథమ్ ఫర్ మ్యూజిక్, ఒక మ్యూజిక్ రిథమ్ అన్నమాట. తకిట అదనమాట అండి. మా మూవీ రిథమ్ ఆఫ్ లైఫ్ అనమాట అండి, లైఫ్కి ఒక రిథమ్ లాగా. సో ఈ మూవీ ఏంటంటే మొత్తం ఫ్యామిలీ, ఫ్రెండ్షిప్, లవ్ అన్నీ ఉంటాయి అనమాట, అన్ని ఎమోషన్స్. హ్యాపీగా కామెడీ, స్కడ్ కామెడీ, మా కామెడీ ఎక్కువ ఉంటుంది. సో కామెడీ అంతా మొత్తం అన్ని వర్గాల వాళ్ళు వెళ్ళి చూడొచ్చు అనమాట. అంటే ఇప్పుడు నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళొచ్చు, మీ పేరెంట్స్తో వెళ్ళొచ్చు, మీ ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు. క్యాంపస్ ఒక చిరు కింగ్డమ్, హగ్గర్ ఎరుగని ఫ్రీడమ్. దిగి దిగి డామ్ డామ్, జామ్ జామ్ దిగి దిగి డామ్ డామ్. డైలీ ఒక చిరు కలహం, ఆపై కలిసి ఒక కబడం. దిగి దిగి డామ్ డామ్. And Bobo Shashi music, and because it's creating new sensation in AP. Telugu వాళ్ళకి it's a new flavor from Takita audio ani, with the title track Takita ani, and that was shot wonderful. And ఇలా మీ ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క ఫ్లేవర్ ఉంది కాబట్టి ఆన్ ఓవరాల్ 4 pairs, మొత్తం 4 pairs, 4 కాంబినేషన్. సో నలుగురికి కలిపి మ్యూజిక్కి, టైటిల్కి, అన్నిటికీ యాప్ట్గా బోబో శశి ఇచ్చిన మ్యూజిక్ ఈజ్ వండర్ఫుల్. సో టెల్ us about బోబో శశి. బోబో శశి అద్భుతమైన ఆడియో ఇచ్చారండి. బోబో శశి యాక్చువల్గా మాకు బాగా క్లోజ్. ఆయన కూడా వీళ్ళ అన్నయ్య అండి, యాక్చువల్గా మా కార్తిక్ వాళ్ళ కజిన్ బ్రదర్ అనమాట బోబో శశి.
ఎయిట్ ట్రాక్స్ టోటల్గా డిఫరెంట్ అనమాట అండి. జాజ్, హిప్ హాప్, అన్ని కైండ్స్ ఆఫ్ మ్యూజిక్ ఉంటుంది అనమాట దాంట్లో. ఆడియో మంచి రెస్పాన్స్ వచ్చింది, ఆల్రెడీ పెద్ద హిట్ అయింది ఆడియో. సో ఆర్ఆర్ రీ రికార్డింగ్ విషయానికి వస్తే అది కూడా తెగ తెంపేశారు అనమాట మన భాషలో చెప్పాలంటే. చాలా బాగా అద్భుతంగా ఇచ్చారు. స్పెషల్గా బోబోశశి వాళ్ళకి నా వైపు నుంచి కృతజ్ఞతలు చెప్పుకున్నాం, మా టీం వైపు నుంచి. ఎందుకంటే కొత్త వాళ్ళకి ఇంత అద్భుతమైన మ్యూజిక్, యాక్చువల్గా సినిమా రీచ్ అవ్వాలంటే ఫస్ట్ ఆడియో రీచ్ అవ్వాలండి ఆడియన్స్కి. ఆడియో రీచ్ అయ్యాకే సినిమా వైజ్ ఆడియన్స్ గ్రాప్ చేసేది ఆడియో. దానికి తగ్గట్టు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు, మా అందరికీ మంచి బ్రేక్ ఇచ్చారు అనుకుంటున్నాను. It's been a long time waiting for you, girl. I ain't got no patience left in me. You know what I'm saying, right? You my beautiful blue-eyed princess. Now check this out. Dedicated to you, my own, yeah. Mila mila la, minu gurule, tala tala taralla marinave, madi nadilo, ala jadule, ipudika mayam mayanule. It's been a long time coming, can't take it no more. I'm holding you down, what's taking you so long? So long, so long, I've been waiting for this. So long, so long, so long. What are we going to sing song is Takida Takida theme song. Takida Takida theme song. Title song. బాగా కష్టపడి డాన్స్ చేశారండి. అన్ని కైండ్ ఆఫ్ మూమెంట్ ఇట్లా వచ్చి ఇట్లా ఇక్కడ ఆ సైజుకి మోకాళ్ళు కాళ్ళు ఎత్తి స్టెప్పులు వేయమంటే ఎలా చెప్పండి, ఎలా కష్టపడి చేశాడు మరికో. సో అందుకని మనకి తగిట తగిట మూవీ నుంచి ద టైటిల్ ట్రాక్ తగిట తగిట పాడబోతున్నారు. డమ్ డమ్ దిగి దిగి డమ్ డమ్ క్యాంపస్ ఒక చిరు కింగ్డమ్ అల్పేయరు ఎరి ఫ్రీడమ్ జిగి జిగి డమ్ 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 జిగి జిగి డమ్ డమ్ జైలి ఒక చిరుకలగం అలుపేరు గని ఫ్రీడమ్ దిగి దిగి డమ్ డమ్ ఇప్పుడే మేలుకున్న కలలు ఎగిసి తాకిన రతిసలు అవే నానలు హే హే తకిడ తకిట ఓహో తకిడ తకిట ఓహో తకిడ తకిట ఓహో తకిడ తకిట. ఆహా సూపర్. Jam jam jiggy jiggy jam jam, campus oka chiru kingdom, haggar yarugane freedom, diggy diggy dam dam. Jam jam jiggy jiggy jam jam, daily oka chiru kalaham, aapai kalisi oka tabadam, diggy diggy dam dam. Takita takita, takita takita, takita takita, takita takita. అది మెయిన్గా వైజాగ్లో షూట్ చేసాం అనమాట. సీన్ చెప్పను నేను, అది చూడాలి వెళ్ళి. ఒక స్పెషల్ సీన్, ఒక స్పెషల్ సీన్. అందరం ఏడుస్తాం అనమాట. ఏడ్చేటప్పుడు ఒక 200 మంది జూనియర్ ఆర్టిస్టులు వర్షం పైనుంచి దాంట్లో ఏడవమంటున్నారు మమ్మల్ని. సరే చెప్పి అందరం అప్పుడాక కొట్టుకొని సరదాగా నవ్వుకుంటుంటే సడన్గా ఇప్పుడు ఎమోషన్ సీన్ అందరూ ఏడవాలి అని చెప్పారు. ఏడవంటే అందరికీ గ్లిసరిన్ పెట్టాలని టైం పడుతుంది మరి కాస్త, అంటే వర్షం వచ్చేస్తుంది ఈ లోపల మీరు త్వరగా ఏడవాలన్నారు. అంటే ఈ లోపల హరి సార్ ఏం చేశారంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టండి ఒకసారి అని చెప్పారన్నమాట. పాట పెట్టగానే అందరు మూడ్లోకి వెళ్ళిపోయారు అనమాట. ఆటోమేటిక్గా కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి అనమాట. ఎవ్వరం గ్లిసరిన్ యూజ్ చేయలేదు. వీటికి మీనింగ్ ఏడ్చారు అనమాట. అంతమంది ఏడుస్తాడు చూసి మనోడు కూడా మొదలెట్టాడు. డైరెక్టర్ గారు ఒక షార్ట్ చెప్తే అబ్బా ఎప్పుడు ప్యాకప్ చెప్తారా బాబు అనుకునే రోజులున్నాయా? నాది వీడితో సీన్ అనమాట. ఓకే, ఫర్జానా సీన్ అనమాట. నాకు బాంబు పేల్చే సీన్ అనమాట అండి. అంటే మనోడు వీడికి బిస్కెట్ వేస్తాడండి ఆ సీన్ లో. అదే సరే రా బాబు చెప్పు. అయితే ఆ సీన్ ఏంటంటే షూటింగ్ ప్యాకప్ అయిపోయే టైం అయిపోయింది అనమాట. సీన్ లెంత్ ఏమో చాలా ఉంది. ఉండేసరికి డైరెక్టర్ వచ్చి ఆయన ఈ 2 పేజీల డైలాగులు ఉందన్నమాట. చూసి ఈ అమ్మాయిని వర్ణించాలి, అసలు ఫీల్ అవ్వాలి, అంత రొమాంటిక్ మూడ్లో ఉండాలి, వీడు నిన్ను ఏడిపిస్తూ ఉంటాడు, సీన్ అలా నువ్వు నిద్రపోయే క్లోజ్ అవుతుంది, మళ్ళీ లేచే షార్ట్ మొత్తం అవన్నీ ఒక కరెక్ట్గా 1/2 అవర్ టైం ఉంది, నువ్వు త్వరగా చెప్పేయాలని చెప్పారు.
అనుకున్నాను. ఈయన ఎందుకురా బాబు, ఎప్పుడు అయిపోయే టైంలోనే నా షార్ట్లు తీస్తారు ఎప్పుడు అన్నమాట. ఇంకో ప్యాచప్ సీన్ అప్పుడు కూడా ఇక టైం లేదు 3 నువ్వు త్వరగా చేసేయాలి, ఎమోషన్ సీన్ టపటపా చేశారు. ఈయన ఎందుకురా బాబు, నా ఒక్కడికే టైం ఉండదు ఎందుకు ఈయనగా అనుకున్నాను అనమాట ఆ సందర్భంలో. కానీ సినిమాలో చూసుకున్నాక సినిమాలో వచ్చేసాక మేము కరెక్ట్ అని చెప్పినట్టుగానే నేను తెలుగు రాపోయినా టపటపా మేనేజ్ చేశాడు అనమాట. అన్ని తమిళే కానీ ఆ సీన్ చాలా బాగా వచ్చింది యాక్చువల్గా. మా మెయిన్గా ఒక ఎమోషన్ సీన్ ఉంటుంది మా ఇద్దరిది. చాలా మంది కంట తడి పెట్టించామని చెప్పి అన్నారు, మేము కంట తడి పెట్టుకున్నాం అనమాట. అమ్మాయిలకు కూడా నన్ను పాస్ చేస్తే ఈ చెక్ పాస్ చేస్తాను. పర్లేదు చూపించు ప్లీజ్. సో ఇప్పటివరకు ఫార్మల్గా వెళ్ళాం వీళ్ళతో, కొన్ని విషయాలే తెలుసుకున్నాం, కొన్ని బయటికి తీసుకొచ్చాం, ఇంకొన్ని విషయాలు చెప్తాం. ఈ మాత్రం నాకేసి చాలా డౌట్గా చూస్తుంది. ఈ అబ్బాయి తెలుగులో ఏదో చెప్తున్నాడు, చాలా డౌట్గా, పెద్ద డౌట్ ఉంది. కాబట్టి పెద్ద డౌట్ తీర్చాలంటే ఒక చిన్న బ్రేక్ తీసుకోవాలి. బ్రేక్ తర్వాత ఇంకో సర్ప్రైజ్ ఉంది. సో లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ టీవీ ఫిల్మీ స్పెషల్ తకిట టీంతో. బ్రేక్ ముందు సర్ప్రైజ్ ఇస్తామని చెప్పా కదా, ఇట్ సైడ్ అలాగే కదలకుండా ఉంచి ఇట్ సైడ్ ముగ్గురిని మాత్రం జంప్ చేసి ఫ్రెష్గా టీంలోంచి ఇంకో ముగ్గురిని తీసుకొచ్చాం. And we have Anant. Hi everyone, this is Anant. I play the character of Kishore in Takita. And this is Eva. Andiki, namaskaram. I'm Eva and I play Jessica in Takita. And this is Harsh. Local TV viewers, andarki namaskaram. Na peru Harshvardhan and I'm playing Sri in Takita. సో ఇక్కడ ఉన్న బ్యాచ్ లో అందరూ తగిట టీంలో అందరికీ తోకలు కట్ చేసిన కోతిల్లాగే అందరూ చాలా అల్లరి చేస్తారు. మాక్సిమం ఆఫ్ ద కెమెరానే ఎక్కువ అల్లరి చేస్తారు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇండియాలో ఆల్ పార్ట్స్ నుంచి వచ్చి ఈ సినిమాలో యాక్ట్ చేశారు. చెన్నై, హైదరాబాద్, బాంబే, ఇంగ్లాండ్ అండ్ వీ హ్యావ్ ఫ్రమ్ బెంగళూరు అనంత్. సో ఇన్ని భాషల నుంచి ఇన్ని వెరైటీల నుంచి ఉన్నారు కదా. సో ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ ద లేడీ ఈవా. దట్స్ ఎ నైస్ నేమ్. దొబ్బే అందండి నన్ను, నేను సచ్ నైస్ నేమ్ అంటే దొబ్బే అండి, ఎందుకంటే మీరు చాలా అందంగా ఉన్నారు. అయ్యో కంచులండి. నేనేమన్నానండి చాలా అందంగా ఉన్నారంటే సిగ్గు లేదా అబ్బాయి అంటే వా 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 వా. ఎంతైనా మీరు సినిమాలో మిమ్మల్ని చూస్తే నాకు చాలా మంది నచ్చారు. మీరు చెప్తానా? ఓకే, నన్ను ఇంతగా ఎప్పుడు ఎవరు ప్రైజ్ చేయలేదండి, ఇంతలా ప్రైజ్ చేశారాడా అంటే ఇంగ్లాండ్ నుంచి వచ్చారు కదా ఆ మాత్రం. థ్యాంక్ యూ సో మచ్. వామ్ వెల్కమ్. లేదు ప్రదీప్, 2 మంచి మాటలు కూడా నేర్పించాం మేము. ఇంకో 2 మంచి మాటలు. మంచి మాటలు ఏంటవి? బాగున్నావా. ఓకే, ఇంకేమొచ్చండి? మంచినీళ్ళు కావాలా? మంచినీళ్ళ? మాకు మంచినీళ్ళు వద్దండి, నో. బాగా తిట్టేసాక మంచినీళ్ళే ఇస్తారు. ఇవి అసలు ఫస్ట్ ఓపెనింగ్లో అడగాలి. ఆవిడకి వచ్చిన అన్ని తెలుగు పాపం ఒకటే అనుకుని అవి కూడా ముందు వాడేశారు. బట్ ఇట్స్ ఓకే, ఇట్ వాస్ గుడ్. సో అనంత్, బెంగళూరు నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు, ట్రైనింగ్ ఇచ్చారు. ఈ మూవీలో మేడ్ యూ ఎ పార్ట్. మీకు కూడా ఒక పేరుని ఇచ్చారు. అండ్ స్టోరీలో మీకు కూడా మీ జానర్ అంటే మీ ఫ్లేవర్ ఉంది మీ పేర్స్కి అన్నిటికీ. సెట్లో మొత్తం వీళ్ళందరిలో ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారు? హర్షనా మోస్ట్ మిస్చియస్ గా. Anant, can you repeat all those things for him also please? కన్నులకు కలవా గుండె సడి వినవా నన్ను పెనవేసే లతవా ఎన్నటికి నువ్వే జతవా. కన్నులకు కలనా గుండె సడి విననా నిన్ను పెనవేసే లతనా ఎన్నటికి నేనే నీ జతనా. During the shooting, who used to sleep more? Rico. There was quite big competition actually. అవునా? షూటింగ్ అంటే కెమెరా ఆఫ్ చేశాక కెమెరా ఆన్ చేశాక. అండ్ టెల్ మీ సంథింగ్, ఇన్ ద మూవీ you got 2 beautiful songs,
హ్యావ్ 2 బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ మెయిన్లీ సాంగ్స్లో అన్నిట్లో తెలుగు ఓకేనా, పర్లేదా? అర్థమైంది, కొంచెం అర్థమైంది. ఇక్కడ నేను రాజమండ్రిలో పుట్టాను, కానీ స్కూలింగ్ అన్ని గ్వాలియర్లో. దాని తర్వాత బాంబేలో నేను ప్లే థియేటర్ చేశాను. సో దట్స్ హౌ ఐ గాట్ దిస్ ఫిల్మ్. సాంగ్స్ అప్పుడు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఫీల్ చెప్పేవాళ్ళు డైరెక్టర్ మీకు? ఆల్ థ్యాంక్స్ టు హరిప్రియ. హీరోయిన్కి థ్యాంక్స్ చెప్తున్నారు. ఓకే, బట్ షీ గాట్ ఆల్ ద ఫీల్ ఫ్రమ్ మీ. షీ టుక్ ఇట్ అవుట్. వెరీ నైస్. ఓకే, సో ట్రాన్స్లేటర్స్ 2-3 ఉండేవాళ్ళు అనమాట. హార్ట్ టు హార్ట్ కనెక్షన్ విత్ ఎవ్రీవన్. ఓన్లీ హీరోయిన్ ఆర్ విత్ అదర్ పీపుల్? ఎవ్రీవన్. క్యూబ్ చూడండి, ఈ పజిల్ సాల్వ్ చేసి అతని పేరు తెలుస్తుందట. రాత్రి మా ఇంటికి ఎవరో వచ్చి నా బెడ్రూమ్ లోకి దూరి నాకు మెహందీ పెట్టి ఇలా బర్త్డే విషెస్ చెప్పాడు. 105 లాంగ్వేజెస్ లో ఐ లవ్ యూ అని రాశాడు. నువ్వు మెలకులో ఉన్నప్పుడు కూడా చెప్పే రోజు త్వరలోనే వస్తుంది. టిల్ దెన్ స్వీట్ డ్రీమ్స్. ఎవరు మీ టీంలో వాళ్ళందరూ హర్ష అనగానే ఇష్కియా సాంగ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? బికాజ్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్, చాలా అందంగా సాంగ్. హర్ష్ చాలా ఫీల్ అయి చేసిన సాంగ్ అండి అది. సో మీరు సినిమాలో యాక్చువల్లీ చూస్తే ఎందుకంత ఫీల్ అయ్యారో మీకు అర్థమవుతుంది ఆ సాంగ్. తగిట మూవీలో ఇష్కియా సాంగ్. సో టెల్ మీ అబౌట్ ది విశాఖపట్నం సాంగ్. ఐ వాంట్ టు సే సంథింగ్ అబౌట్ వైజాగ్ సాంగ్. ఈ 3 అబ్బాయి అంటే నా డాన్స్ మాస్టర్, టోటల్ డాన్స్ మాస్టర్. కానీ because when choreographer used to give us the steps, he used to pick it up like this, and I used to say, sir, after 2 days rendu shooting 2 రోజులు పాస్ పెట్టుకున్నాం, స్టెప్ నేర్చుకోవాలి కదా. So I used to take 2 days and he used to train me even in the vanity van at times. So if I could dance, it's all because of him. కారవాన్ లో కూడా ఊపిరాడిని ఇచ్చేవాడు కాదన్నమాట. 3 what is this step? తక్కిట అలా ఉండదు అన్నమాట పరిస్థితి. Jam jam diggy diggy jam jam, campus oka chir kingdom, hagga yarugane freedom, diggy diggy dam dam. Jam jam diggy diggy jam jam, daily oka chir kalham, aapai kali soka tabadam, diggy diggy dam dam. Takita takita, takita takita, takita takita, takita takita. ఒక్కొక్క రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు యాక్ట్ చేయడం కాకుండా అండ్ అలాగే వేరే దేశం వాళ్ళు అవుట్ ఆఫ్ ద కంట్రీ యు హావ్ బీన్ ఫ్రమ్ ఇంగ్లాండ్ హియర్. హౌ ఇస్ దిస్ ఎక్స్పీరియన్స్? హౌ ఇస్ దిస్ జర్నీ? Firstly, I'd just like to thank Shri Hari Nanu for giving me that privilege. It's been a great privilege. నేను డైరెక్టర్ గారి కంటే ఎక్కువ ప్రదీప్ని ఎక్కువ మెచ్చుకుంటున్నాను. And it's been an amazing experience, but everyone was so welcoming. I never felt like an outsider. So there was no language barrier. And most of the teasing on sets is done in different languages, and you know what they're saying, whether they're speaking Tamil, Telugu, hence the frequently used, yes. Okay. But no, we all became very good friends, so all friendly banter only. Heart to heart connection. అనంత్ కూడా మాట్లాడదాం. అనంత్, ఈ సినిమాలో మోస్ట్ సైలెంట్ క్యారెక్టర్ నీదే అనుకుంటా, అంటే ఆఫ్ ద కెమెరానా ఆన్ ద కెమెరానా? చెప్తున్నాడు కదా రెండు అని. అలా ఏంటి ఫీల్? యాక్చువల్లీ తగిట గ్రూప్లోకి ఎలా జాయిన్ అయ్యారు? బెంగళూరులో ఉండేవాడిని. అక్కడ నేను MBA అయిన తర్వాత హెచ్పిలో వర్క్ చేసేవాడిని. ఐ హ్యాడ్ సెండ్ మై పిక్చర్స్ అనమాట ముందు. వీరికి నచ్చాయి, నన్ను ఇక్కడ రమ్మన్నారు, ఆడిషన్ ఇచ్చాను. ఐ మ్యాచ్ ద క్యారెక్టర్. జాబ్కి బంక్ కొట్టలేదు, అప్పటికే నేను రిజైన్ చేశాను అనమాట. ఇంకో నీ ఫ్రెండ్స్ ఎవరో నందిని బాగుంటుందిరా అంటే నువ్వు ప్రేమించావు. అదే ఫ్రెండ్స్ రెచ్చగొట్టి యాసిడ్ పోయిరా అంటే పోస్తున్నావు. రే, ఇలాంటి పనులు చేసేదెవరో తెలుసా? ఏమీ చేయలేని, ఏమీ సాధించలేని కంప్లీట్ బాస్టర్స్. యాక్చువల్లీ అసలు టీం అంతా ఇక్కడే ఉన్నారు కాబట్టి అడగాలి. డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నారు కాబట్టి బెంగళూరు ఫుడ్, ఇంగ్లాండ్ ఫుడ్, బాంబే ఫుడ్, హైదరాబాద్ ఫుడ్, చెన్నై ఫుడ్, ఇన్ని ఫుడ్స్ మా ప్రొడక్షన్ వాళ్ళు తగిట టీమ్ కుడ్ అరేంజ్. I'll tell you something. Yeah. Food. Only food. No. Any food. Okay. Any food. Any language food. కానీ ఫుడ్ ఉండాలి. ఫుడ్ ఉండాలి. కరెక్ట్ టైంకు ఫుడ్ ఉండాలి. సో మన తెలుగు ఆడియన్స్కి ఈ మూవీ సక్సెస్ చేసినందుకు అండ్ అలాగే
మీ వినాయక చవితి విషెస్ కూడా చెప్పాలి. లోకల్ టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. Happy Ganpati to local TV viewers. Have an excellent day. My best wishes, our best wishes for Ganesh Chaturthi and Vinayak Chavithi. లోకల్ టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇట్ వాజ్ లైక్ మా ఫ్రెండ్స్ గ్యాంగ్ అందరితో కూర్చొని కబుర్లు చెప్పుకున్నట్టుంది. ఇట్ వాజ్ ఫన్. ప్లీజ్ టు వాచ్ తకిట తకిట ఓన్లీ ఇన్ థియేటర్స్. డోంట్ ఎంకరేజ్ పైరసీ. సిడీస్లో చూడకండి, థియేటర్కి వెళ్ళి చూడండి. దట్స్ ఆల్ ఫర్ టుడే ఇన్ లోకల్ టీవీ ఫిల్మీ స్పెషల్. దిస్ ఇస్ ప్రదీప్ సైనింగ్ ఆఫ్.